వీడియోలకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరదాగా కాసేపు కొత్త అల్లుడు పిసినారి మామ. హాయ్ అండి. పెళ్ళైన తర్వాత మొదటిసారి మా మామగారి ఇంటికి వెళ్తున్నాను. మా మామ ఎలా చూసుకుంటారో, ఎన్ని మర్యాదలు ఇస్తాడో, ఎంతైనా కొత్త అల్లుడు కదా. భార్య: ఏవండి, మరీ ఎక్కువ ఊహించుకోకాకండి. మా నాన్న గురించి మీకు సరిగా తెలియదు. భర్త: అలా అంటావు ఏందే, నిన్నటి నుండి 10 సార్లు ఫోన్ చేశాడు తెలుసా. భార్య: నిజం చెప్పండి, ఫోన్ చేశాడా, మిస్డ్ కాల్ ఇచ్చాడా? భర్త: మిస్డ్ కాల్ ఇచ్చాడు. అయితే? భార్య: ఎలాగో వెళ్తున్నాం కదా, మీకే తెలుస్తుందిలే అండి. మామ: ఏం అల్లుడు గారు, ప్రయాణం ఎలా జరిగింది? అల్లుడు: మామయ్య గారు ఎలా ఉన్నారు? అత్తయ్య గారు ఎలా ఉన్నారు? మామ: బానే ఉన్నాం అల్లుడు గారు. భోజనం టైం అయింది కదా, రాండి భోజనం చేద్దురు గాని. అల్లుడు: ఇదేంటి మామ, చికెన్ ఏమో 2 ముక్కలు పెట్టి మామిడికాయ ముక్కలేమో 10 ముక్కలు వేశారేంది? మామ: అది కాదు అల్లుడు గారు, పండగ కదా, మటన్ ఎక్కడ దొరకలేదు. అల్లుడు: అందుకే చికెన్ షాప్ నుంచి 1/2 కేజీ తేవడానికి కూడా నాకు సప్త సముద్రాలు వీధినంత పనైంది అల్లుడు. అల్లుడు: 1/2 కేజీకి 2 ముక్కలే వచ్చాయా మామగారు? అందులోనూ మరీ చిన్న చిన్నగా ఉన్నాయి ముక్కలు. మామ: అది అల్లుడు, ఉప్పు సరిపోయిందో లేదో అని మీ అత్త 2 ముక్కలు తిని టేస్ట్ చేసింది అల్లుడు. కారం సరిపోయిందో లేదో అని నేను 2 ముక్కలు టేస్ట్ చేశాను. ఇంకా అదే మిగిలింది. పులుసు ఉంది, పోయమంటావా అల్లుడు? మామ: అల్లుడు, మీకు మందు అలవాటు ఉన్నట్టుంది కదా, తెమ్మంటావా? అల్లుడు: మామగారు, మరి మీ ముందు తాగడం ఏంటి? మామ: పర్లేదు అల్లుడు, ఈ రోజుల్లో ఇదంతా కామన్. అల్లుడు: అలా అయితే నేను బ్రాండెడ్ మందు తాగుతాను మామగారు, అదే తేండి. మామ: కానీ అల్లుడు, పండుగ కదా, మీరు చెప్పిన బ్రాండ్ మందు దొరుకుతుందో లేదో ట్రై చేస్తలే అండి. అల్లుడు: మామ, ఏంటింది, బ్రాండెడ్ మందు తెమ్మంటే కనీసం వేరేది కూడా తేకుండా కళ్ళు తెస్తావా? అది ఇంత చిన్న గ్లాస్లోనా? మామ: అది కాదల్లుడు, దీన్ని తేవడానికే నాకు సప్త సముద్రాలు వీధినంత పనైంది. అల్లుడు: నేను తాగను మామగారు, నాకొద్దు. మామ: చూపిస్తా చూడండి, కళ్ళు మూసుకొని తర్వాత మీ బ్రాండ్ మందును ఊహించుకోండి, వెంటనే తాగేయండి. సేమ్ అలానే మీరు మీ బ్రాండ్ మందు తాగినట్టే ఉంటుంది. మామ: ఏమే, అల్లుడు గారికి కొత్త బట్టలు తెచ్చాం కదా, అవి తీసుకురా. అల్లుడు: ఏంటి మామగారు ఇది, ఎవరైనా కొత్త బట్టలు అంటారా? బట్టలంటే చొక్కా పాయింట్ పెడతారు, మీరేంటి అంగి పెడుతున్నారు, ఇవి తెచ్చారేంటి? మామ: అది అల్లుడు, పండగ కదా, ఇది తేవడానికే అల్లుడు ఒకటే జనం. అల్లుడు: అందులోనూ అంగికి బొక్క ఉంది మామగారు, నిజం చెప్పండి, మీరు ఆ బొక్క ఉన్న అంగి తీసుకుంటే 5 రూపాయలకు తక్కువకిస్తా వస్తుంది అని తీసుకున్నారు కదూ. మామ: అరే అల్లుడు గారు, అలా ఎందుకు అనుకుంటారు అల్లుడు గారు, అయినా బొక్క ఉంటే ఏంటి అల్లుడు గారు, గాలి బాగా ఆడుతుంది కదా. అల్లుడు: మామగారు, మరి నేను వెళ్తాను. మామ: మరి అమ్మాయిని తీసుకెళ్లరా? అల్లుడు: అది మామగారు, టికెట్ బుక్ అయింది. మామగారు: పండుగ కదా, టికెట్ దొరకడమే లేదు. దీన్ని తేవడానికే నాకు సప్త సముద్రాలు ఈదినంత పనైంది మామగారు. 2 రోజుల తర్వాత మీరు మీ అమ్మాయిని తీసుకొని కళ్ళు మూసుకొని టికెట్ బుక్ అయింది ట్రైన్లో ఉన్నట్టు ఊహించుకొని నడుచుకుంటూ వచ్చేయండి మామగారు. సేమ్ ట్రైన్లో ఉన్నట్టే ఉంటుంది మామగారు. మర్చిపోయా, కిటికీ పక్కన కూర్చో, గాలి బాగా ఆడుతుంది మామగారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ కొట్టండి, షేర్ చేయండి. వాచింగ్ మై వీడియో.